ఓటర్ల జాబితా సవరణపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ కమిటీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. గత చంద్రబాబు పాలన సమయంలో కూడా తమ పార్టీకి చెందిన 40 లక్షల ఓట్లను అన్యాయంగా తొలగించారని గుర్తు చేశారు. దాంతో అప్పట్లో పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై కూడా బూత్ కమిటీ ప్రతినిధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే ఒక టాస్క్ ఫోర్స్ టీమ్గా ఏర్పడి ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. సంబంధించిన మన విభాగం పెట్టిన తర్వాత ఇందులో చాలామంది గతంలో కూడా చేసింటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత మొత్తం అన్ని ప్రక్రియలు కూడా టెక్నాలజీ బేస్డ్ దీనికి కన్వర్ట్ అయ్యాక వ్యక్తులు అల్టిమేట్ మన పాత్ర మనం నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ పోషించాల్సింది అట్లుంటే టెక్నాలజీని మనం అన్వయించుకోగలిగిన వాడు, మనకు అనుకూలంగా దాన్ని వాడుకోగలిగిన వాడు పార్టీలకు, లేదా దాన్ని మోసపూరితమైనతో ఎదుటివాడిని దెబ్బతీయడానికి కూడా వాడుకోగలిగిన వాడు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఎప్పటికప్పుడు అన్నీ ఫాలో అవుతూ మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక సైన్యం అనేది ప్రతి పార్టీకి అవసరం అవుతుంది. మనం కంట్రోల్ చేయగలిగింది ఎక్కడంటే ఉన్న ఓట్లు తీసేయకుండా దొంగ ఓట్లు రాకుండా ఎట్లా ఆపాలా అనేది ఇప్పుడు చేయకపోతే బూత్లో చేయగలిగేది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద అలర్ట్గా ఉండాలి. ఉన్న ఓట్లు తీయకుండా, అందులో మన ఓట్లు తీయకుండా సహజంగా చేయగలిగిన నేర్పు రావాలా, మెలకువ తెలియాలా. తెలంగాణలో ఇళ్ళు తిరుగుతున్నారన్నారు, ఇక్కడ కూడా సెక్రటరియట్ సిబ్బంది వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. అదే అన్నారు, చేస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ మన ఓట్లు ఏమున్నాయో చూసుకోవడం, ముందు ఓట్లు ఉన్న ఓట్లన్నీ జాగ్రత్తగా చూడడం, ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా. ఈ స్పెషల్ ఫోకస్ డ్రైవ్ లాగా ఉండాలంటే ఓ టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్ళకు బాధ్యత అప్పచెప్పి, అఫ్కోర్స్ వీళ్ళు మామూలు స్ట్రక్చర్లో ఉన్న జిల్లా అధ్యక్షుడు, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటరు వాళ్ళ నాయకత్వంలోనే ఉంటుంది. కానీ దీని మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది ఓ డ్రైవ్ లాగా. సో ఈరోజు మన ప్రిపేర్డ్నెస్ పెంచుకోవడానికి, మనము దీనికి సిద్ధంగా ఉన్నామనేది ఓ డెసిషన్ తీసుకొని పోవడానికి ఇది ఏర్పాటు చేసాం. అల్టిమేట్లీ ఓ టీమ్ లాగా అందరం కదులుదాం, పర్ఫెక్ట్గా మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకునే రకంగా, అవతల ఆటలు సాగనీయకుండా, ప్రత్యర్థుల ఆటలు సాగనీయకుండా వీటిని కార్యక్రమం దిగ్విజయంగా ముగిద్దామనేది నా ఆకాంక్ష. మిమ్మల్ని అందరినీ అదే కోరుతూ